8 స్లైస్లు తీసుకున్నానండి. ఇలా కట్ చేసుకోవాలి. షుగర్ వచ్చేసి 1 కప్ తీసుకున్నాను. కస్టర్డ్ పౌడరు, కాజు, బాదం, పిస్తా ఇలా సన్నగా చాప్ చేసుకున్నానండి. 1 కప్ తీసుకున్నాను. మిల్క్ వచ్చేసి 1/2 లీటరు కాగబెట్టుకుంటున్నాను. ఆయిల్ తీసుకుంటున్నాను, కాగుతుంది. ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైస్లు కాల్చుకోవాలన్నమాట. ఇలా కాల్చుకోవాలండి. అన్ని బ్రెడ్ స్లైస్లు కాల్చుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఓకేనండి, ఇవి అన్నీ ఇలా వేయించుకున్నాను. బ్రెడ్ పక్క పెట్టుకోవాలి. ఇప్పుడు మిల్క్ కాగుతున్నాయి కదండి, ఈ పాలల్లో షుగర్ వేసుకుంటున్నాను. షుగర్ కొంచెం తక్కువనే వేస్తున్నాను, తీసేస్తున్నాను కొంచెం. కస్టర్డ్ వచ్చేసి 2 స్పూన్లు వేసుకుంటున్నాను. సరిపోతుంది. 2 స్పూన్ల కస్టర్డ్ వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో పాలు వేసుకోవాలి. ఈ పాలల్లో బాగా కలుపుకోవాలన్నమాట కస్టర్డ్. తినండి, ఇవి పాలు కాగినాయి. ఇప్పుడు ఈ కస్టర్డ్ వేసేసుకోవాలి. పాలు కొంచెం మరగాలి. పాలు ఇలా మరుగుతున్నాయి. ఇప్పుడు దీంట్లో ఈ కస్టర్డ్ వేసేసుకోవాలి. కస్టర్డ్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలండి. ఇది కొంచెం చిక్కగా కావాలి. ఓకేనండి, ఇది కస్టర్డ్ అయిపోయింది. ఇప్పుడు ఇది బంద్ చేసుకుంటున్నాను. బంద్ చేసుకొని ఫ్యాన్ గాలికి చల్లగా తీసుకుంటాను. ఇది చల్లగా కావాలి. 1 కప్పు కవ్వ చేస్తున్నానండి నేను. సో 1 కప్పు మిల్క్ తీసుకుంటున్నాను. బాగా కలుపుకోవాలి. మిల్క్ పౌడరు 1 2 స్పూన్స్ మిల్క్ పౌడర్ తీసుకున్నానండి. దీంతో మిల్క్ అది కవర్ చేస్తానన్నమాట. ఇప్పుడు ఈ మిల్క్ పౌడర్ కూడా వేసేసేయాలి. వేసేసి బాగా కలుపుకోవాలి. దీంట్లో ఇప్పుడు సగం స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. గట్టిగా దగ్గరికి పడేదాకా బాగా కలుపుకోవాలి. ఇలా కవర్ చేసుకోవాలండి కస్టర్డ్ దాంతో మిల్క్ పౌడర్ తోటి. ఓకేనండి, మిల్క్ పౌడర్ తోటి ఇలా కవర్ చేసుకోవాలండి. ఇప్పుడు తయారు చేసే విధానం అండి. ఒక బౌల్ తీసుకొని ఇవి వేయించుకున్న బ్రెడ్స్ అన్నీ ఇలా పరుచుకోవాలి. ఇప్పుడు ఇలా అన్నీ పరుచుకొని ఈ కస్టర్డ్ పౌడర్ వేయాలి. అంత తడిపేయాలి. ఇప్పుడు పైన ఈ కవర్ వేసేయాలి. పైన ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవాలి. ఒక 2 అవర్స్ ఇది ఫ్రిడ్జ్లో పెట్టాలండి. బ్రెడ్ కస్టర్డ్ పౌడర్ రెడీ అయిపోయింది.
ఇది ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా తింటే చాలా బాగుంటుంది. నేను 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెడతాను, తర్వాత చూపిస్తాను. 2 అవర్స్ అవుతుంది. ఇప్పుడు ఈ కస్టర్డ్ బ్రెడ్ చూద్దాం. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి.